ఈరోజు మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్లో భాగంగా ఒక ప్రయోగం చేసి చూపిస్తాను. నా దగ్గర ఒక రైస్ బాటిల్, ఒక పెన్సిల్ ఉన్నాయి. ఈ పెన్సిల్తో ఈ రైస్ బాటిల్ని పైకి లేపాలి. ఇది సాధ్యమా కాదా? ముందు ప్రయోగం చేసి చూద్దాం. సాధ్యమైతే దేనివల్ల సాధ్యమైందో చర్చించుకుందాం. ఈ పెన్సిల్తో రైస్ బాటిల్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తాను. చూసారా పిల్లలు, ఇది సాధ్యమైంది. ఎందువల్ల సాధ్యమైంది? దీనిలో ఉన్న సైన్స్ సూత్రం ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పిల్లలు, మీరు ఎప్పుడైనా రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు జారిపోకుండా నడిచి వెళ్తున్నామంటే దానికి కారణం మన చెప్పులకు రోడ్డుకు మధ్య ఉన్న ఘర్షణ, అంటే గరుకుదనం. ఘర్షణ లేకపోతే, దీన్నే ఇంగ్లీష్లో ఫ్రిక్షన్ అంటాం. ఈ ఘర్షణ లేకపోతే రోడ్డు మీద మనం నడవలేం, జారిపోతాం. అలాగే అనేక రకాల వాహనాలు రోడ్డు మీద పడిపోకుండా జారిపోకుండా వెళ్తున్నాయంటే దానికి కారణం ఈ ఘర్షణే. పల్లెటూరుల్లో రైతులు పశువుల్ని రాటపాతి కడుతూ ఉంటారు. ఆ రాట పాతేటప్పుడు మీరు గమనించారో లేదో కానీ, రాట పాతేటప్పుడు ఆ రాట చుట్టూ రాళ్ళు వేసి బాగా కోరుతారు. ఇలా కోరడం వల్ల ఆ రాటకు నేలకు మధ్య ఘర్షణ ఉండడం వల్ల ఆ రాటను, అంటే ఆ కర్రను నేల గట్టిగా పట్టుకుంటుంది. కాబట్టి ఘర్షణ అనే ఈ సైన్స్ సూత్రం మన నిజ జీవితంలో చాలా అవసరం. ఘర్షణ లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. నిత్య జీవితంలో బతకడం చాలా కష్టం అవుతుంది. పిల్లలు, ఇప్పుడు ఈ ప్రయోగం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ ప్రయోగం చేయడానికి మనకు కావలసిన పరికరాలు వెరీ సింపుల్. ఒక వేస్ట్ వాటర్ బాటిల్ నిండా బియ్యం, ఒక పెన్సిల్. ఈ పెన్సిల్ తీసుకొని దీంట్లో బాగా కోరడం వల్ల ఏమవుతుందంటే బియ్యపు గింజలన్నీ దగ్గరగా సర్దుకొని పెన్సిల్ ఉపరితలానికి బియ్యపు గింజలకి మధ్య ఘర్షణ పెరుగుతుంది. ఈ ఘర్షణ పెరగడం వల్ల ఈ బియ్యపు గింజలు పెన్సిల్ని గట్టిగా పట్టుకుంటాయి. అందువల్ల మనం చూసారా పిల్లలు, ఈ పెన్సిల్ ఉపరితలానికి బియ్యపు గింజలకు మధ్య ఫ్రిక్షన్ ఏర్పడడం వల్ల ఈ పెన్సిల్ని బియ్యపు గింజలు గట్టిగా పట్టుకుంటాయి. తద్వారా ఈ బాటిల్ని కూడా పైకి లేపగలిగాం. ఇలా ఘర్షణ ద్వారా మన జీవితంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి.